హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. అందరికీ చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా కంటెంట్లో ప్రజెంటేషన్లో ఏమైనా మార్పు రావాలన్నా, లేదా నేను ఏమైనా తప్పు చెప్తున్నాను అనిపించినా, ఇంకా ఏమైనా నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనిపించినా కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది కదా, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం లైక్ చేయడానికి ట్రై చేయండి. మీ లైక్ అనేది ప్రతి ఒక్క లైక్ ఇంపార్టెంటు. మీరు ఇక్కడ చూస్తే ఈనాడులో బ్యానర్ వార్త, విదేశాల్లో ఉన్నత విద్యకు పావల వడ్డీకి రుణం ఇస్తామని సీఎం గారు చెప్పారు. ఐఐటీకి ఎంపికైన బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులతో సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రులు ఫారూక్, సవితా తదితరులు. దేశంలో ఐఐటీ, ఐఐఎం నీట్లో చదివే వరకు వర్తింపు. స్థానిక సంస్థల్లో బీసీల కోటాకు ఆటంకం లేకుండా చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఏడాదిలోగా మరమ్మతులు. సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరం ప్రకటించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలా కొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి పరిమితి లేకుండా అన్ని వర్గాలకు చెందిన ఎంతమంది విద్యార్థులైనా సరే, బాగుందండి ఇది. సో ఎటువంటి పరిమితులు లేకుండా, కులంతో సంబంధం లేకుండా ఐఐటి, ఐఐఎం నీటిల్లో చదివే వాళ్ళు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఎంత కావాలంటే అంత లోన్ పావలా వడ్డీకే ఇవ్వాలని ఒక పథకం రూపొందించాలని అధికారులకు నేను ఆదేశించారంట. 4% వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని, ఈ రుణాన్ని 14 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు ఇస్తామని వెల్లడించారు. బాగుంది కదా. ఇటువంటి మంచి స్కీమ్స్, ఫ్రీ బేస్ కంటే ఇటువంటి మంచి స్కీమ్స్ యాక్చువల్లీ వెన్నుతట్టి ప్రోత్సహించడం. జనవరి 1 నాటికి చెత్తరహితంగా ఏపీ. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే స్వచ్ఛ ఉద్యమమే లేదు. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానోత్సవ సభలో సీఎం చంద్రబాబు. సో ఇది ఈనాడులో బ్యానర్లో వేశారు. మనం పక్కన ఇంకో వార్త చూడొచ్చు, ఒక పెద్ద ఇంపార్టెంట్ సెన్సేషన్ అనుకోవచ్చేది. సుప్రీంకోర్టులో నిన్న ఒక కేసు వాదనలు జరుగుతున్న సందర్భంగా కేసును వాదిస్తున్న లాయర్, 71 ఏళ్ల వయసు ఆ లాయర్కి, ఆయన పేరు రాకేష్ కిషోర్. సో వాదనలు జరుగుతున్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు ధర్మాసనం మీద ఉన్న సిజే జస్టిస్ గవాయ్ గారి మీదకి అతను బూటు విసిరాడు. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఓ న్యాయవాది భారత ప్రధాన న్యాయమూర్తిపై కాలి బూటుతో దాడికి యత్నించాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై దానిని అడ్డుకున్నారు. ఊహించని పరిణామంతో అక్కడ ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ, ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్నారు. కేసుల విచారణను కొనసాగించారు. సిజేఐపై దాడి యత్నాన్ని ప్రధాని మోదీ, పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు, న్యాయవాదులు, సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. సో ఆయన, ఈ న్యాయవాది విచారణ కొనసాగిస్తుండగా రాకేష్ కిషోర్ అనే న్యాయవాది వేదిక వద్దకు వచ్చారు. వెంటనే తన కాలుకున్న బూటును తీసి విసిరబోతుండగా భద్రతా సిబ్బంది అడ్డుకొని అతన్ని బయటికి తరలించారు. ఇక్కడ సిజేఐ గారు చాలా సంయమనం పాటించారు. ఎవరు కలవరపడద్దు, ఎవరు కంగారు పడద్దు, అతన్ని పక్కకు తీసుకెళ్ళిపోండి, మళ్ళీ విచారణ కొనసాగిద్దామని చెప్పి యాజ్ యూజువల్ మళ్ళీ కోర్టును కొనసాగించారనమాట. సో ఇది అన్ని పత్రికల్లో వేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా పైన వేశారు. సిజేఐపై బూటు విసరబోయిన లాయర్. సుప్రీంకోర్టు హాల్లో దిగ్భ్రాంతికర సంఘటన. మధ్యలోనే అడ్డుకున్న భద్రతా సిబ్బంది. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదంటూ లాయర్ రాకేష్ కిషోర్ నినాదాలు. విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన. లాయర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దాడి యత్నంపై చెల్లించని జస్టిస్ గవాయ్. విచారణలు కొనసాగించిన జడ్జీలు. కేసు నమోదుకు సుప్రీంకోర్టు నిరాకరణ. 3 గంటల తర్వాత విడుదల. బార్ కౌన్సిల్ సభ్యత్వం తాత్కాలికంగా రద్దు. దేశంలో ఎక్కడ వాదించకుండా చర్యలు. దాడి ఘటనను ఖండించిన ఖర్గే, సోనియా, పవార్, చంద్రబాబు, పినరాయి విజయన్. సీజేకు ఫోన్లో మోదీ పరామర్శ. సో ఇది దేశ న్యాయ వ్యవస్థలోనే ఒక పెద్ద ఘటన. అంటే 71 ఏళ్ళు అనేసరికి ఆయన కూడా సంయమనం కోల్పోయినట్టున్నాడు ఆ లాయరు. సో అది చూడొచ్చు. తర్వాత ఈ నెలలోనే విశాఖలో టీసీఎస్ అంటండి, టాటా సంస్థల ప్రతినిధులకు మంత్రి లోకేష్ ఆహ్వానం. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చర్చ.
వారితో ముంబైలో సమావేశం. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పలు సంస్థల సీఈఓలు, ఎండీలు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లతో మంత్రి లోకేష్ ముంబైలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు. రాష్ట్రంలో ఈవీ ఛార్జింగ్ సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని టాటా పవర్ రెన్యూవబుల్స్ను మంత్రి లోకేష్ కోరారు. రాష్ట్రంలో సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలించాలని పేర్కొన్నారు. విశాఖలో టాటా ఎల్క్సీ ప్రాంతీయ కార్యాలయం, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి తూర్పు తీరంలో ప్రధాన కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో లోకేష్ ముంబైలో సోమవారం సమావేశమయ్యారు. టాటా పవర్ ఇట్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు వివరించి కొత్త సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా లోకేష్ గారు నిన్న ముంబై వెళ్ళి మాట్లాడారు. అలాగే టీసీఎస్ ఎప్పటి నుంచో ఊరిస్తోంది కదా, సో ఈ నెలలోనే రాబోతుందంట విశాఖపట్నానికి, అది మంచి విషయం. తర్వాత బీహార్ ఎన్నికల షెడ్యూల్ నిన్న రిలీజ్ అయింది. నవంబర్ 6, 11 తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరుగుద్ది. 14వ తేదీన ఓట్ల లెక్కింపు. అలాగే దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాలకు, జూబ్లీ హిల్స్తో సహా 8 నియోజకవర్గాలకు నవంబర్ 11వ తేదీన బైపోల్స్ జరగబోతున్నాయి. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది. రాష్ట్రంలో నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. అదే నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. దీంతోపాటు తెలంగాణలోని జూబ్లీ హిల్స్ సహా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతోంది అన్నమాట. నిన్న ఈ షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. ఇక పోలవరం నిధులను సకాలంలో ఖర్చు పెట్టాలి, ప్రాజెక్టును గడువులోపు పూర్తి చేయాలి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పనుల పురోగతిపై సమీక్ష. 2027 పుష్కరాల కల్లా పూర్తి చేస్తాం, మా సీఎం పట్టుదలతో ఉన్నారు. రాష్ట్ర మంత్రి రామానాయుడు పోలవరానికి కేంద్రం ఇస్తున్న నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా 3వ విడత అడ్వాన్స్ తీసుకోలేదు. కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు గడువులో పూర్తి చేయాలి అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సూచించారు. ఒకవైపు 1300 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. మరోవైపు 2177 కోట్ల అడ్వాన్స్ నిధులు రాష్ట్రం వద్ద ఉన్నాయని ప్రస్తావిస్తున్నారు. రెండింటికి సమన్వయం కుదరడం లేదు అని కేంద్ర మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రి సమీక్షించారు. సమావేశానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు హాజరయ్యారు. ఇక్కడ నిధుల విషయంలో మీరు సకాలంలో ఖర్చు పెట్టి యూసీలు ఇస్తే, యూటిలిటీ బిల్స్ ఇస్తే, సో నెక్స్ట్ ఫేజ్ కూడా రిలీజ్ చేస్తాము, మేము రిలీజ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాము అని నిన్న చెప్పారు. అలాగే ఒక రికార్డు ఆసక్తికరమైన అంశం మనం చూడొచ్చు. ఎకరా భూమి హైదరాబాద్లో 177 కోట్లు పలికిందండి. హైదరాబాద్ రాయదుర్గంలో కళ్ళు చెదిరే ధర. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గచ్చిబౌలికి అత్యంత సమీపంలో పారిశ్రామికీకరణకు గుండెకాయ లాంటి రాయదుర్గంలో ప్రభుత్వ భూమికి రికార్డు స్థాయి ధర వచ్చింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన భూవేలంలో గరిష్ట స్థాయిలో ఎకరాకు 177 కోట్లు ధర పలికింది. ఎటువైపు చూసినా పొడవాటి ఫ్లైఓవర్లు, ఆకాశాన్ని తాకే భవనాలు కనిపించే అత్యంత ఖరీదైన, అతి ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాంతంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని భూవేలానికి టీజీఐఐసి ఏర్పాట్లు చేసింది. ఇందులో సర్వే నెంబర్ 83/1, ప్లాట్ నెంబర్ 19లో 11 ఎకరాలు. ఇదే సర్వే నెంబర్లో ఫ్లాట్ నెంబర్ 15A2లో 7.67 ఎకరాలు ఉన్నాయి. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరగానే 101 కోట్లు నిర్ణయించారు. సో 177 కోట్లకు భూవేలంలో దక్కించుకున్నారంట, రికార్డు స్థాయి ధర. ఒకప్పుడు 25 ఏళ్ల కిందట ఇదంతా కూడా అటవీ ప్రాంతం, ఒక రకంగా చెట్లు, పిచ్చి చెట్లు, జనావాసం అంతగా ఉండేది కాదు 25 ఏళ్ల కిందట. కానీ ఇప్పుడు 25 సంవత్సరాల్లో ఎంత మారింది చూసారా. ఎకరం 177 కోట్లు అంటే, సో కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. దానికి సరైన అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఖచ్చితంగా రూపురేఖలు మారతాయడానికి ఇదే ఉదాహరణ. ఇక పొత్తడి 1.23 లక్షలు, 1,23,000కి వెళ్ళిందండి బంగారం. మేలిమి బంగారం 10 గ్రాముల ధర 1,00,000ను తాకినప్పటి నుంచి అమ్మో ఇంత ధర అని కొనుగోలుదారులు అనుకుంటూనే ఉన్నారు. అయినా ఆగకుండా ఈ లోహం ధర పెరుగుతూనే ఉంది. సోమవారం రాత్రి 11:30 గంటలకు హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,23,460 రూపాయలకు చేరింది. ఓ నాయన. ఇక రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంట. వైద్య రంగంలో బ్రంకో రామ్స్డెల్
సకాగుషి త్రయాన్ని వరించిన పురస్కారం. గుడ్. తర్వాత భారతీయ విద్యార్థులను సాధారణంగా ఆహ్వానిస్తాం, మా ఇమ్మిగ్రేషన్ చట్టాలు సరళం, రాత్రికి రాత్రి మార్పులు ఉండవు, జర్మనీలోని భారతీయ విద్యార్థుల సంఖ్య 20% పెరిగింది. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అండి. అమెరికా ఎప్పుడైతే మన మీద ఆంక్షలు విధించి అన్నీ కఠినం చేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో, మనకి చైనా నుంచి, జర్మనీ నుంచి, రష్యా నుంచి కొత్త వరాలు అందుతున్నాయన్నమాట. కొత్తగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఇక 7,949 కోట్లతో 3 పారిశ్రామిక పార్కులు. హడ్కో నుంచి 5,000 కోట్ల రుణం. ఏపీఐఐసి ద్వారా అభివృద్ధికి ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలో వారుకల్లు, కొప్పర్తి, పామూరు 7,949 కోట్లతో ఏపీఐఐసి ద్వారా పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మంచి విషయం. నెక్స్ట్ పేజీకి వెళ్తే, జిల్లాల పర్యటనలకు పవన్ కళ్యాణ్ అంటండి షెడ్యూల్ సిద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం. సో పవన్ కళ్యాణ్ గారు జిల్లాల పర్యటనకు వెళ్తూ పోతున్నారు. తర్వాత కల్తీ దగ్గుమందు రాష్ట్రానికి సరఫరా కాలేదు, మంత్రి సత్యకుమార్. టమాటా రైతులను ఆదుకుంటాం మంత్రి. తర్వాత డ్రోన్ సిటీకి 16న ప్రధాన శంకుస్థాపన, అందుకు ఏర్పాట్లు చేయాలి. వాట్సాప్ గవర్నెన్స్పై విస్తృత ప్రచారం చేయాలి. ఆర్టీజీఎస్ పౌర సేవలపై సమీక్ష, సీఎం సమీక్ష. కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నెల 16వ తేదీన రాబోతున్నారు కదా. సో 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అంటే జీఎస్టీని మరింతగా ప్రమోట్ చేయడానికి చేసే క్రమంలో ఇది జరుగుతుంది. సో అలాగే డ్రోన్ సిటీకి కూడా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు, అది ఒకటి చూడొచ్చు. తర్వాత ఈ నెలలోనే టీసీఎస్. సో ఇవన్నీ ఫస్ట్ పేజీ వార్తలకు కంటిన్యూషను. కర్ణాటకతో ఏపీకి సోదర భావనే కీలకం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జస్టిస్ గోపాల్ గౌడ పుట్టినరోజు వేడుకల్లో మమేకం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. కన్నడ నాడు తెలుగువారిని ఆదరించింది. అదే మాదిరిగా ఇక్కడ సంస్కృతులు, సాంప్రదాయాలను ఆంధ్రప్రదేశ్ కూడా పరిరక్షిస్తోంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సోమవారం కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా చింతామణి పట్టణ శివారులో బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడ 75వ జన్మదినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొని మాట్లాడారు. సైనిక పాఠశాల పూర్వ విద్యార్థులకు గోల్ఫ్ పోటీలు. పోలవరం నిర్మాణంలో జగన్ పాపఫలం, 50,000 కోట్ల పంట నష్టం. మే కల్లా 21,000 నిర్వాసితుల కుటుంబాలకు R&R అమలు. మిగిలిన కుటుంబాలకు 2027 మార్చిలోపు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాప ఫలితంగా పోలవరం నిర్మాణ పనులు జాప్యమై రాష్ట్ర రైతులు 50,000 కోట్ల పంటను కోల్పోయారని. నిజమే. సో ఒకటి ఆలోచించండి, ఒక పోలవరం ప్రాజెక్టు వలన 50,000 కోట్ల విలువైన పంట ఉత్పత్తి రైతులు కోల్పోయారు. మరి దాదాపుగా 30 ఏళ్ళుగా నిర్మాణంలో ఉన్న వెలుగొండ, హంద్రనేవా అటువంటి ప్రాజెక్టుల వలన ఎంతమంది కోల్పోయారు? ఎంత విలువైన పంటను కోల్పోయి ఉంటారు రైతులు. ఉత్తరాంధ్రలో సుజల స్రవంతి కావచ్చు, చాలా రాష్ట్ర వ్యాప్తంగా 40 ఉన్నాయి ఇంపార్టెంట్ కీలకమైన సాగునీటి ప్రాజెక్టులు 40కి పైగా ఉన్నాయి. వాటి ద్వారా రైతులు ప్రతి సంవత్సరం సగటున 10,000 కోట్ల విలువైన పంటను కోల్పోతూనే ఉన్నారు. సరే, అది అలా ఉంటే మొలకల చెరువులో తయారీ, ఇబ్రహీంపట్నంలో బాటిలింగ్. 2 గోదాముల్లో 1000 లీటర్ల నకిలీ మద్యం. భారీగా బాటిళ్లు, మూతలు, హోలోగ్రామ్ స్టిక్కర్లు. ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి. దక్షిణాఫ్రికాలో A1 జనార్దన్ రావు మకాం. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో ఇటీవల బయటపడిన నకిలీ మద్యం తయారీ లింకులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావుకు చెందిన ఇబ్రహీంపట్నంలోని 2 గోదాముల్లో ఎక్సైజ్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇక్కడ బాట్లింగ్ యూనిట్లో ప్రాసెసింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్, మంజీరా తదితర మద్యం బ్రాండ్ల ఒరిజినల్ లేబుళ్లతో నకిలీ మద్యాన్ని 1000 కొద్ది క్వార్టర్ బాటిళ్లలో నింపుతున్నారు. ఎంత దారుణం అండి. నకిలీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది తెలుసా ఈ నెట్వర్క్. రాష్ట్రంలో ఆల్మోస్ట్ చాలా మద్యం దుకాణాలు ఈ నకిలీ మద్యాన్ని అమ్ముతున్నాయి. ఆ లేబుల్స్ తీసుకొచ్చి నకిలీ మద్యం మీద లేబుల్స్ వేసేసి ఇచ్చేస్తున్నారు షాపులకి.
ఒరిజినల్ మద్యం అమ్మితే దుకాణదారులకి 14% కమిషన్ వస్తుంది. ఈ డూప్లికేట్ మద్యం అమ్మితే 25-30% కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ కక్కుర్తిపడి ప్రాఫిట్ కోసం దుకాణదారులు కూడా నకిలీ మద్యం అమ్మేస్తున్నారు. సో ఇది ఎంత పాపం అండి ఇది. తెనాల్లోని వైకాపా కార్యకర్త ఇంట్లో తనిఖీలు. చాలా పెద్ద స్కామ్ అండి నకిలీ మద్యం. అంత ఆషామాషి చిన్నదేమీ కాదు ఇది. ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేదు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు మిథున్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చేలా ఉన్నాయి. తీర్పులో ప్రస్తావించిన అంశాల అమలును నిలుపుదల చేయండి. హైకోర్టులో సిఐడి తరపున సీనియర్ న్యాయవాది లోత్రా వాదనలు. మిథున్ రెడ్డికి నోటీసులు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి నిర్దోషి అంటూ క్లీన్ చిట్ ఇచ్చేలా విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని సిఐడి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆయన నిజాయితీపరుడు అన్నట్లుగా ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. మద్యం కేసులో మిథున్ రెడ్డి కీలక సూత్రధారి అనేందుకు కోర్టు ముందు ఉంచిన ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల వల్ల దర్యాప్తు మొత్తం బలహీనపడుతుందన్నారు. అదే కదా సమస్య. పాపం సంవత్సరం నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ కోర్టు ఏమో సింపుల్గా ఆధారాలు లేవని చెప్పి అతనికి బెయిల్ ఇచ్చేసింది. సో చూడాలి హైకోర్టు ఏం చెప్తుందని. ఇక వాహనాన్ని కాలువలోకి తోసి పోలీసులపై వైకాపా శ్రేణుల దాడి. సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ గాయాలు, 20 మంది అరెస్టు. విజయనగరం జిల్లా గొర్ల మండలం జమ్ము గ్రామంలో వైకాపా కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఓ కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులపైనే దాడికి తెగబడ్డారు. పోలీసు వాహనాన్ని కాలువలో తోసేసి అందులో ఉన్న సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ను తీవ్రంగా గాయపరిచారు. చూడండి, ఒక్క నెల రోజుల కిందట అనుకుంటా ఒంగోలులో వినాయక ఊరేగింపు సందర్భంగా ఒంగోలులో కూడా ఒక ఎస్ఐ మీద కానిస్టేబుల్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు విజయనగరంలో. సో ఎక్కడికక్కడ ఇది పెరుగుతోంది. ఇక నన్ను బయటకు వెళ్ళమనడానికి మీరెవరు? న్యాయస్థానంలో సిట్ అధికారిపై మద్యం నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి చిందులు. కోర్టు హాల్లో ఫోటో తీసిన చెవిరెడ్డి అనుచరుడు మందలించిన న్యాయాధికారి. మద్యం కుంభకోణం నిందితులకు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగింపు. సో ఇది ఈ విజయనగరంలో జరిగిన ఘటన. సాక్షిలో ఇంకోలా రాశారు తెలుసా? పోలీసులు దౌర్జన్యం అన్నట్టు రాశారు. ఊరి మీద పడే అరాచకం. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కాకీల క్రౌర్యం. గుర్ల మండలం జమ్ములో అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి 40 మంది పోలీసులు. మహిళలు గర్భిణులతో కాళ్ళతో తన్నిన పోలీసులు. పురుషుల కిడ్నాప్ అంట. చూసారు ఎలా రాశారో? పోలీసుల్ని వీళ్ళు తన్నారు వైసీపీ వాళ్ళు. పోలీసులు జీపును పగలగొట్టారు. సిఐని ఎస్ఐని అండ్ కానిస్టేబుల్ని కొట్టారు. కొట్టేసి వాళ్ళ సొంత పేపర్లో ఇలా రాసుకున్నారు. పోలీసులే ఊరి మీద పడి అరాచకం చేస్తున్నారంట. అలాగేం పని లేదా ఊరి మీద పడి అరాచకం చేయడానికి? తప్పులు చేసి నిందితులను కాపాడడానికి బరితెగిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇక గుట్టు విప్పొద్దు. నకిలీ మద్యం కేసు పక్కదారి పట్టిస్తాం, మేము చూసుకుంటాం. నకిలీ మద్యం రింగ్ లీడర్లను బుజ్జగిస్తున్న ప్రభుత్వ పెద్దలు. రాయ బేరాలు కుదిరిన తర్వాతే వీడియో విడుదల చేసిన జనార్దన్ రావు. తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన అనుచరుడు జనార్దన్ రావు గుప్పెట్లో దందా గుట్టు. టీడీపీ ముఖ్య నేతలు ఇందులో కీలక భాగస్వాములు. ఇందులో కరకట్ట బంగ్లా కమిషన్ 30%. సో సాక్షిలో ఈ నకిలీ మద్యానికి సంబంధించి 30% కమిషను చంద్రబాబు గారికి, కరకట్ట బంగ్లా. చూడండి, తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటారు కదా. సో వీళ్ళేమో కరకట్ట బంగ్లా అని మొదలుపెట్టారు. నకిలీ మద్యం భారీ డంపు. నిజంగా ఇందులో టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంటే దర్యాప్తును ఎందుకు కొనసాగిస్తారు చెప్పండి? ఇబ్రహీంపట్నం వచ్చి ఎందుకు పట్టుకుంటారు చెప్పండి? ఇక్కడ సాక్షి వాళ్ళైనా ఒకసారి ఆలోచించాలి. వైసీపీ వాళ్ళైనా, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. నిజంగా ప్రభుత్వ పెద్దలకు వాటాలు ఉంటే దీన్ని ఇబ్రహీంపట్నం మళ్ళీ ఎందుకు వస్తారు? లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎందుకు లాగుతారు? అక్కడ తంబలపల్లిలో దొరికిందే అక్కడితో వదిలేసేవారు కదా. వారి మీద కేసులు పెట్టి వదిలేసేవారు. కానీ వదలకుండా నెక్స్ట్ కూడా వెళ్ళారు. ఆ లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళకి అంటే కేసుని సీరియస్గానే తీసుకున్నారు. అందుకే లింకులన్నీ కూడా ఛేదిస్తున్నారు. అయినా సరే వీళ్ళు ఇంత ఏకపక్షంగా రాయడం అనేది వీళ్ళకే చెల్లింది. ఇక ఉద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి, చేస్తున్నది ఏమిటి? సీఎం చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. 4 పెండింగ్ డిఏలు ఇవ్వలేదు, పీఆర్సీ వేయలేదు. ఉద్యోగులకు దాదాపుగా 31,000 కోట్ల బకాయిలు పెట్టారు. ఉద్యోగులను నడి రోడ్డుపై నిలబెడతారా? ఇందుకైనా మీరు అధికారంలోకి వచ్చింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఉద్యోగులను పట్టించుకొని పాపాన పోలేదు. అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను పట్టించుకోలేదు కనీసం.
వాళ్ళు వాళ్ళు 4.5 సంవత్సరాలు చూసి చివరికి చలో విజయవాడ అని చెప్పి పిలుపునిచ్చి ధర్నాలు చేయాలని రోడ్డెక్కాలని చూశారు. అలా రోడ్డెక్కాలని చూసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి, బెదిరించి, భయపెట్టి, నిర్బంధించి అణచివేశారు. ఇప్పుడు వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కామెడీగా లేదా? ఇక దివ్యాంగులపై రీవెరిఫికేషన్ అస్త్రం. రేపటి నుంచి లబ్ధిదారులకు మరో విడత వైద్య పరీక్షలు, మార్గదర్శకాలు జారీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం. ఈ సర్కారు రాగానే ఇప్పటికే 5.5 లక్షల మందికి ఒక విడత పరీక్షలు పూర్తి. సో దివ్యాంగులను మళ్ళీ రీవెరిఫికేషన్ అంట. ఇది మళ్ళీ ఇబ్బంది పెడతారేమో. ఇక అడ్వాన్స్ నిధులు ఇస్తేనే పోలవరం పూర్తయ్యేదన్నాడు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అండ్ అధికారులను నిలదీసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి జీఆర్ పాటిల్, గత ఆర్థిక సంవత్సరంలో 5,052 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చాము. వాటిని ఎస్ఎస్ఏ ఖాతాలో జమ చేసి ప్రాజెక్ట్ పనులకే వాడాలని చెప్పాము. అయినా సరే ఇప్పటికి 1,830 కోట్లు ఎస్ఎన్ఏ ఖాతాలో వేయలేదు, ఇతర అవసరాలకు మళ్లించారు. నిర్వాసితులకు 1,107.62 కోట్లు పెండింగ్లో పెట్టారు. సో పోలవరం నిధులు మీరు డైవర్ట్ చేసేస్తున్నారు, ఇలాగైతే మేము ఎలా ఇస్తాం నిధులు అని చెప్పిన అంశాన్ని కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ పేజీ చూసుకుంటే నకిలీ మద్యం భారీ డంప్. పోలీసులేగా పట్టుకున్నది, ఇదేం వైసీపీ వాళ్ళు కాదు కదా పట్టుకున్నది, పోలీసులే కదా. పోలీసులు పట్టుకుంటున్నారంటే కేసుని సీరియస్గా తీసుకున్నారనే అర్థం. నారావారి సారా పాలన మధ్యాంధ్రప్రదేశ్గా ఏపీ. నకిలీ మద్యంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ పెద్దలకు నకిలీ మద్యం లింకులు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆగ్రహం. ప్రజల జీవితాలతో ఆడుతున్నారు. దేవినేని అవినాష్ ధ్వజం. అయిపోయింది సాక్షి. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సీజేపై బూటు విసరబోయిన లాయర్ చెప్పుకున్నాం. తర్వాత విదేశీ విద్యకు సర్కారీ ఊతం, విద్యార్థులకు పావలా వడ్డీకే రుణాలని ఇందాక అదే ఈనాడులో ఏదైతే బ్యానర్లో ఫస్ట్ పేజీలో రాశారో ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. ఇక బీహార్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కదా, అది ఒకటి ఇచ్చారు. ఇక మీరు సింధూర్ వీరులు లాంటి వాళ్ళే, దేశాన్ని శుభ్రపరుస్తున్న దేశభక్తులు మీరు, స్వచ్ఛ విజేతలకు పాదాభివందనాలు, స్వచ్ఛాంధ్ర సాకారంతో స్వర్ణాంధ్ర సాధ్యం. సీఎం చంద్రబాబు నాయుడు గారు అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొని మాట్లాడారు. తర్వాత నకిలీ మకిల్లో వైసీపీ మద్యం తయారీ కేంద్రం లీజు ఆ పార్టీ నేత పేరుతోనే A2గా తెనాలి వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు 5 ఏళ్లుగా ఇదే దందాలో ఉన్నారనే అనుమానం. అరెస్ట్ చేస్తే తమ గుట్టు రట్టవుతుందనే భయం. నిందితుల కోసం ఎక్సైజ్ అధికారులు గాలింపు. అదుపులో A2 నిందితుడు కట్టా రాజు, జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కోసం గాలింపు. ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు బార్ సీజ్. నిందితుల కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి, కీలక ఆధారాలు లభ్యం. సో ఇది వైసీపీ నాయకుడికి కూడా లింకులు ఉన్నాయని రాశారు. బయటకు వస్తున్నాయి. ఒక 2-3 రోజుల పాటు ఈ నకిలీ మద్యంలో కొంచెం పెద్ద అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే దర్యాప్తులో చూడండి, ఆ నెల్లూరుకు చెందిన అరుణాన్ని అరెస్ట్ చేశారు కదా. ఓ 2-3 రోజులు హడావిడి చేశారు, లీకులు ఇచ్చారు. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. అలాగే నకిలీ మద్యం ఈ కేసును కూడా డెప్త్గా వెళ్తే పెద్ద వికెట్లన్నీ బయటకు వస్తాయి, కానీ తెగే వరకు లాగరు. పెద్ద వికెట్లను బయటకు తీసుకురారు. చూద్దాం ఇది ఏం చేస్తారు. ఇక తరలి రండి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి. టాటా గ్రూప్స్ చైర్మన్ చంద్రశేఖరన్కు లోకేష్ ఆహ్వానం. రాష్ట్రాల మధ్య సహకారం ముఖ్యం, పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో అంశాలు. ఆంధ్రజ్యోతిలో నెక్స్ట్ పేజీకి వెళ్దాం ఒకసారి. నేషనల్ అంశాలు ఉంటాయి. ఎడిటోరియల్ పేజ్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ పేజీలో జిల్లానా. ఓకే, వదిలేద్దాం. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు. సో చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.